వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫస్ట్ ఒక వీడియో చూపిస్తాను, మీకు చూడండి. कुछ ना होगा। देख भाई क्या हो रहा, देख। చూసారుగా, ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఎంత మూర్ఖులు అనుకోవాలా ఏంటని తెలియలేదు. డీటెయిల్స్ ఎక్కడని చూస్తే శంకర్పూర్ రైల్వే స్టేషన్ ఇది ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఉంది. ఇది బీహార్లో ఉంది. వీళ్ళు చదువుకున్న వాళ్ళ, చదువు రాని వాళ్ళ, మూర్ఖుల, జ్ఞానం లేనటువంటి వాళ్ళ, మరి వీళ్ళని ఏమనాలి అంటే ఇగో అసలైనటువంటి దేశద్రోహులని మాత్రమే అనాలి. అదేమన్నా ఆర్టీసీ బస్సా లేదంటే పబ్లిక్ ఆటోనా? చేతి ఆగిపోవడానికి 70 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నటువంటి ట్రైన్ ఎక్స్ప్రెస్, దానికి అక్కడ స్టాప్ లేదు, అది వెళ్తోంది. ఆపేయాలని చెప్పి పట్టాలకు అడ్డంగా కూర్చున్నారు. ఆపలేదని చెప్పి పక్కకు వచ్చి ఆ రాళ్ళు తీసుకొని ప్రయాణికులను ఎందుకు కొట్టడం? రైలు వెళ్తూ ఉంటే ప్రయాణికులను కొట్టడం ఏంటి? అది ఒక రకంగా ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూర్చడం, అట్ ద సేమ్ టైం పబ్లిక్ని ఇచ్చేయడం. మరి వీళ్ళని ఏమన్నాలి? దేశ ద్రోహులు అని కాకుండా దేశ రక్షకులు అనాలా వీళ్ళని? ఇది కేవలం బీహార్లోనే కాదండి, అనేక ఏరియాల్లో ఈ రాళ్ళు లేదంటే ఇష్టం వచ్చినట్టు చెత్త విసరడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే మొన్న ఇంకొక వీడియో కూడా చూశాను నేను. ఈ రైల్లో ప్రయాణిస్తూ రైలు సీట్లు చింపేస్తున్నారు. అంటే ప్రభుత్వం మన కోసం ఇచ్చినటువంటి ఒక ఫెసిలిటీని నాశనం చేస్తున్నారు. పోనీ అది ఎవరిది? ప్రభుత్వం అంటే ఎవరు? మళ్ళీ మనమే కదా. మనం ఎన్నికల్లో ఓటు వేసి ఎన్నుకున్నటువంటి గవర్నమెంటే కదా. మనం కట్టిన పనులతో తయారయ్యేటువంటి రైళ్లే కదా. అంటే మన ఆస్తిని మనమే ధ్వంసం చేసుకుంటే మరి మన దేశద్రోహులు కాక ఇంకేమవుతాం? అది కూడా ఈ డిజిటల్ యుగంలో కూడా ఇంకా ఆ బుర్రా బుద్ధి లేకుండా, కనీస జ్ఞానం అనేది లేకుండా, సివిక్ సెన్స్ అనేది లేకుండా ఇలా నాశనం చేసేటువంటి ఒక మనస్తత్వంతో ఉంటే మరి వాళ్ళని ఏమనాలి? నేనైతే దేశద్రోహులనే అంట. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.